హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది రమణ టీకే ఫార్మర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర ఇవి 14 రకాలైనటువంటి పంటలకి కొంత అమౌంట్ పెంచి గడిచిన సంవత్సరం అంటే 2023-24 సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇవే పంటలకి 2024-25 సంవత్సరానికి ఒక క్వింటాల్కి అంటే 100 కేజీలకు వచ్చేసి ప్రతిదానికి కూడా కొంత అమౌంట్ అయితే పెంచడం జరిగింది. ఏ పంటకి ఎంత అమౌంట్ పెంచారు, కనీస మద్దతు ధర ఎంత ఉంది అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. కాబట్టి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. రైతులందరికీ ఇది చాలా ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. ముందుగా ఏంటంటే ఇక్కడ వరి ధాన్యం కనుక సాధారణ రకం మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం వచ్చేసి 2300 రూపాయలు ఉంది. లాస్ట్ ఇయర్ వచ్చేసి 2183 రూపాయలు, అంటే ఈ సంవత్సరం అదనంగా 117 రూపాయలు అనేది పెంచడం జరిగింది. వరి ధాన్యం ఏ గ్రేడ్ 2320 రూపాయలుగా ఉంది. తర్వాత జొన్నలు హైబ్రిడ్ రకం వచ్చేసి 3371 రూపాయలు, ఇది పోయిన సంవత్సరం కంటే 191 రూపాయలు అనేది పెంచడం జరిగింది. తర్వాత జొన్నలు మాల్బండి రకం వచ్చేసి 3421 రూపాయలు, పోయిన సంవత్సరం కంటే 196 రూపాయలు అనేది పెంచడం జరిగింది. తర్వాత సజ్జలు పోయిన సంవత్సరం కంటే 125 రూపాయలు పెంచి 2625 రూపాయలుగా చేయడం జరిగింది. తర్వాత రాగులు వచ్చేసి 4290 రూపాయలు, అంటే 444 రూపాయలు పెంచడం జరిగింది. మొక్కజొన్న 2225 రూపాయలు, 135 రూపాయలు పెంచడం జరిగింది. కందులు 7550 రూపాయలు, లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం 550 రూపాయలు పెంచడం జరిగింది. పెసలు 8682 రూపాయలు, ఈ సంవత్సరం 124 రూపాయలు పెంచడం జరిగింది. మినుములు 7400, లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం 450 రూపాయలు అనేది పెంచడం జరిగింది. తర్వాత వేరుశనగ 6783 రూపాయలు, లాస్ట్ ఇయర్ కంటే 406 రూపాయలు పెంచడం జరిగింది. తర్వాత వచ్చేసి పొద్దుతిరుగుడు 7280 రూపాయలు, 520 రూపాయలు అనేది రేట్ అయితే పెంచడం జరిగిందనమాట. తర్వాత సోయాబీన్ ఎల్లో 4892 రూపాయలు, 292 రూపాయలు అనేది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం రేటు పెంచడం జరిగింది. తర్వాత నువ్వులు 9267 రూపాయలు, 632 రూపాయలుగా రేట్ అనేది పెంచడం జరిగింది. తర్వాత నైగర్ సీడ్ 8717 రూపాయలు, అత్యధికంగా 983 రూపాయలు అనేది ఒక కింటాకు పెంచడం జరిగింది. నైగర్ సీడ్ అనే దానికి కేజీకి వచ్చేసి ₹9.83 అయితే పెంచడం జరుగుతూ ఉంది. తర్వాత పత్తి మధ్యస్థ పింజ అనేది 7121 రూపాయి, 501 రూపాయలు పెంచడం జరిగింది. పత్తి పొడవు పింజ 7521 రూపాయి, అదనంగా 501 రూపాయి అనేది పెంచడం అయితే జరుగుతూ వస్తుంది.